ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు మారెళ్ళ రవిశాస్త్రి గారు ఉన్నారండి. ఎంతో మంది గురువులని మనకు పరిచయం చేశారని చెప్పుకోవాలి. చాలా మంది అండి, కనీసం మన దగ్గరలో ఉన్నవాళ్ళు మనకు తెలియలేదే ఇంత జ్ఞానులు, ప్రత్యేకించి మనకి ఇన్ని రకాలుగా సన్మార్గంలో నడవటానికి ఎంతో బాగా ఉపయోగపడే గురువర్యులు వాళ్ళందరినీ కూడా పరిచయం చేసిన వ్యక్తి ఆయన. వారితో మాట్లాడదాం, వారి గురించి చాలా విలువైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. నమస్తే గురుగారు. నవగ్రహాలు, గ్రహాల గమనం ఏ విధంగా ఉంటుందో మనిషి జీవితం అలా ఉంటుందని చెప్తారంటే అంత ప్రభావం ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మీద ఉంటుంది ఏదో రకంగా. ఇందులో భాగంగా కొంతమంది జాతకం చెప్పించుకున్నప్పుడు నీకు సూర్యుడు బాగాలేదమ్మా, ఇలా ఈ పని చేయండి, లేకపోతే అంటే రవి గ్రహం బాగాలేదని, ఇలా కుజుడు అని, ఇలా రకరకాలుగా చెబుతూ ఉంటారు. ముందుగా ఈ గ్రహాలన్నింటి గురించి మనం మాట్లాడుకుంటే, ఒకరి జీవితంలో రవి అనుగ్రహం సరిగ్గా లేదు అంటే ఎలాంటి సంకేతాలు ఉంటాయి వాళ్ళ లైఫ్లో? రవిగ్రహం కీర్తి ప్రతిష్టల కారకుడు. అంటే ఉద్యోగ జీవితంలో కానీ ఫ్యామిలీ లైఫ్లో కానీ ఎక్కడైనా రికగ్నిషన్ మిస్ అవుతుంది అంటే, అబ్బా నేను ఇంత బాగా పనిచేశాను, నాకు సరైన గుర్తింపు లేదు అంటే కారణం మెయిన్ రవి వీక్ ఉన్నాడు. వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? అలాంటి ఉద్యోగ పరంగా ఒకటి, ఆరోగ్య పరంగా ఆరోగ్యం భాస్కరాదిత్యత్ అనేది ఇంకోటి. కామన్గా లేడీస్లో డి విటమిన్ లోపం ఉంటుంది. డి విటమిన్ లోపం ఉన్నా కానీ రవి తక్కువ ఉన్నట్లే. ఇలా మనకి అనేక కోణాల్లో ఉన్నాయి. అంటే మెయిన్గా మనకి చెప్పుకోవాలంటే అనేక కోణాలు ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే వాళ్ళకి ఆ కర్మ ఎందుకు వచ్చింది అంటే, ఎవరైతే ఫాదర్ని రెస్పెక్ట్ చేయరో, మన కీర్తికి ఎవరు కారకుడు? తండ్రి. నాకు ఈ ఐడెంటిటీ వచ్చిందంటే మా నాన్న పలాని వంశంలో పుట్టాను పలాని. ఈ ఐడెంటిటీని మనం సరిగ్గా గౌరవించకపోతే, ఐడెంటిటీని సరిగ్గా గుర్తించకపోతే మనకి సన్ వీక్ అవుతాడు. మన నాన్నగారికి గట్టిగా రోజుకు ఒక ఫోన్ కాల్ చేయండి, 2 నిమిషాలు మాట్లాడండి. లేకపోతే ఫాదర్లీ ఫిగర్స్, బాబాయిలు కావచ్చు, నీ గౌరవం ఇచ్చే పెద్దవాళ్ళు కావచ్చు, నీ జాబ్ ప్లేస్లో పెద్దవాళ్ళు కావచ్చు, రెస్పెక్టబుల్గా 2 మినిట్స్ మాట్లాడండి. సన్ హ్యాపీగా సెట్ అయిపోతాడు. లేదు ఇంకా రోజు ప్రత్యక్ష దైవం సూర్యుడు, దండం పెట్టుకొని హ్యాపీగా సూర్యదేవ నన్ను అనుగ్రహించు, నా శరీరంలోకి శక్తిని ప్రసాదించు, అన్ని విధాలుగా మంచిగా ఉండేటట్టు చెయ్యి, నన్ను ధర్మంలో నడిపించు అని దండం పెట్టవచ్చు. ఇంకా కొద్దిగా అడ్వాన్స్గా వెళ్తే సూర్యుడికి అర్ఘ్య ప్రదానం అని ఉంటుంది. ఓం సూర్యాయ నమః, రవే నమః, భాస్కరాయ నమః అని సూర్యుడికి మనం వాటర్ని సమర్పించి తులసి కోటలో కానీ అర్ఘ్య ప్రదానం కానీ చేస్తే ఇంకా యాక్టివేట్ అయిపోతాడు. ఇది తండ్రిని గౌరవించడం, సూర్యశక్తిని వాడుకోవడం, సూర్యుడికి అర్ఘ్య ప్రదానం ఇవ్వడం, స్తోత్రాల పరంగా వచ్చేసరికి ఆదిత్య హృదయం చదువుకోవడం, ఇవన్నీ చేస్తే సూర్యుడు యాక్టివేట్ అవుతాడు. రైట్. మరి ఇప్పుడు చంద్రుడు, ఒకరి జీవితంలో చంద్రుడు సరిగ్గా లేడు అంటే ఎటువంటి సంకేతాలు ఉంటాయి? చంద్రుడు మనకు బాలేడు అంటే, చంద్రుడు మాతృకారకుడు. నువ్వు తల్లితో రెస్పెక్టబుల్గా లేకపోయినా, తల్లి ఏంటి, నీ మైండ్ అంతా తల్లే, నీ మనసంతా తల్లే. మనోకారకుడు చంద్రుడు, మాతృకారకుడు మనోకారకుడు. మనస్సు ఎప్పుడు బాగుండదు. మనస్సు ఎప్పుడైతే బాగుండదో ఆటోమేటిక్గా ఏమవుతుంది, మొత్తం వీక్ అనమాట. నీ వర్కింగ్ స్టైల్లో వీక్ ఉంటుంది. నీ వర్కింగ్ స్టైల్లో అన్ని మార్పులు వస్తాయి. నీ ఎంటర్టైన్మెంట్లో కరెక్ట్గా ఉండదు, నీ యొక్క మాట తీరు కరెక్ట్గా ఉండదు, నీ ఇంట్లో వాటర్ కరెక్ట్గా ఉండవు, నీ బాడీలో వాటర్ ఎలిమెంట్ కరెక్ట్గా ఉండదు. ఎక్కువగా జలుబు చేయడాలు, ఎక్కువ వాటర్ చేంజ్ అయితే ఇబ్బందులు రావడాలు, ఇవన్నీ జరుగుతుంటాయి. వాళ్ళందరూ ఏంటంటే తల్లితో కొద్దిగా ప్రశాంతంగా మాట్లాడండి. తల్లి అబ్బా నా కూతురు నాతో మాట్లాడింది, నా కొడుకు నాతో మాట్లాడండి అని సాటిస్ఫాక్షన్ ఇస్తే నీ చంద్రదోషం పోతుంది. అలాగే చంద్రుడికి ఒక నూలు పోగు అంటారు. మన వస్త్రాలకి కారకుడు చంద్రుడు. నలుగురికి, నీ దగ్గర పనిచేసే వాళ్ళకో లేకపోతే ఎవరికో వస్త్రదానం చేయండి, చంద్రుడు సెట్ అయిపోతాడు. అలాగే వాటర్ డొనేట్ చేయండి, చంద్రుడు సెట్ అయిపోతాడు. నీవు బస్సులో వెళ్తున్నా, పక్కన ఎవరో దప్పిగా అంటున్నారు, నీ వాటర్ బాటిల్ తీసి చంద్రదోషం పోతుంది. తల్లితో చక్కగా మాట్లాడు, చంద్రదోషం పోతుంది. నీ ఇంట్లో వస్త్రాలు మిగిలిపోయినాయి, అవి 10 మందికి ఇవ్వు, పంచు. వేస్టేజ్గా బీరువాళ్ళు ఎందుకు పెట్టుకుంటావు? హ్యాపీగా వస్త్రదానం చేయి, హ్యాపీగా నీకు చంద్రుడు యాక్టివేట్ అవుతాడు. చంద్రుడు యాక్టివేట్ అయితే ఏమవుతుంది అంటే ఎప్పుడు జాయ్ఫుల్గా ఉంటావు, ఆనందంగా ఉంటావు. అబ్బా అమ్మాయి చూడు ఎంత యాక్టివ్గా ఉందో, ఎంత జాయ్ఫుల్గా ఉందో, చూస్తే
ఇవన్నీ వచ్చేది చంద్రుడి వల్ల. చంద్రుడి ఎనర్జీని తీసుకొని రావాలి. హ్యాపీగా చంద్రుడి దండం పెట్టుకో, శక్తి నువ్వు. చంద్రుడి కానీ పాలు నైవేద్యం పెట్టు, శక్తి పొందుతావు. వస్త్రదానం చెయ్యి. జీవన విధానంలో మనం అలవాటు చేసుకుంటే చాలా వరకు యాక్టివేట్ అవుతుంది. అమ్మతో మాట్లాడితే చంద్రుడు, నాన్నతో మాట్లాడితే సూర్యుడు, బ్రదర్తో మాట్లాడితే కుజుడు. ఇప్పుడు కుజుడు విషయానికి వద్దాం. ఒకరి జాతకంలో కుజుడు సరిగ్గా లేడు అని అనడానికి సంకేతాలు ఏముంటాయండి? ఎలా తెలుసుకోవాలి? కుజుడు రక్షణ కారకుడు. నీకు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ ఎక్కువగా అయినాయి అంటే ఆటోమేటిక్గా సెక్యూరిటీని ఇచ్చేవాడు బ్రదర్లీ ఫిగర్. నా పక్కన అన్నో తమ్ముడో ఉన్నాడు అంటే ధైర్యం. సో నువ్వు బ్రదర్లీ ఫిగర్తో హ్యాపీగా ఉన్నావు, బాగా మాట్లాడుతున్నావు, కమ్యూనికేషన్ చేస్తున్నావు. అన్నలు లేరు, అక్కలు లేరు, అన్నలు లేరు అనుకోండి, బ్రదర్ కాంబినేషన్, వాళ్ళతో వేరే వాళ్ళ బ్రదర్లీ ఫిగర్తో మాట్లాడటం అనమాట. లేదు, కుజుడు బాగాలేదు, ఎప్పుడెప్పుడు వైరాగ్యంకి వెళ్ళిపోదామా, ఎప్పుడెప్పుడు ఎక్కడ సన్యాసంలో కలిసిపోదామా, ఎప్పుడెప్పుడు అండ్ ఇవన్నీ థాట్స్ వస్తుంటాయి. బాధ్యత తీసుకోవాలి అనుకోకుండా బాధ్యతను ఎప్పుడు వదిలించుకోవాలని చూసేవాడు కుజుడు వీక్నెస్. బాధ్యతను ఎక్కువ మోసేవాడు కుజుడు బలంగా ఉన్నట్టు. ఈ కుజుడు బలంగా బాగా ఉంటే వాడిని సన్యాసులు అంటారు. వాడు సమాజాన్ని తన కుటుంబంగా బాధ్యతగా స్వీకరిస్తారు. నువ్వు ఇంట్లో ఉన్న నలుగురినే బాధ్యతగా స్వీకరించవు, సమాజాన్ని బాధ్యతగా స్వీకరించి తన జీవితాన్ని సమాజానికి అంకితం చేయాలంటే ఎంత బాధ్యత కావాలి? వారికి కుజుడు బాగుంటాడు. కుజుడిని సహస్రారానికి అధిపతి అంటారు. మనలోకి విశ్వశక్తి ఎక్కువ తీసుకురావాలన్నా కుజుడే కారణం. మరి కుజుడు అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలండి? బ్రదర్లీ వ్యక్తులతో బాగుండాలి, కందిపప్పు బాగా తినాలి, పగడాలు. అందుకనే ఇటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలి. అన్నదమ్ములతో బాగా సత్సంబంధాలు ఉండాలి. అలాగే గైనిక్ సిస్టమ్ బాగుండాలని ఆడపిల్లలకి తాలిబొట్లు 2 పగడాలు పూసలు ఖచ్చితంగా పెడతారు. అన్న బాగా పలకరించాలి, అన్న బాగా చూసుకోవాలి, ఈ అమ్మాయికి గైనిక్ సమస్యలు ఏమీ ఉండకూడదు అని తాలిబొట్టులో పగడాలు పెడతారు. మనస్సు చెడిపోకూడదు అని ముత్యాలు పెడతారు. శని దోషం రాకూడదు అని నల్ల పూసలు వేస్తారు. గురుబలం ఎప్పుడు బాగుండాలి అని పసుపుతో దారం వేస్తారు. గురుబలం బాగా అనుగ్రహించాలి అని బంగారం పెడతారు. బంగారంతో పసుపు దారంతో ఈ నవగ్రహాలన్నీ ఈ పిల్లకి ఏం కాకూడదని తాలిబొట్టులో కట్టేది. ఇంత అర్థం ఉంది అందులో. తాలిబొట్టులతో కుజుడికి సంబంధించి అనమాట. ఆ కుజుడికి సంబంధించి ఎక్కువ కందిపప్పు, అలాగే బ్రదర్లీ ఫిగర్తో మాట్లాడటం, అలాగే ఆధ్యాత్మిక క్షేత్రాలకి ఏదన్నా కొద్దిగా హెల్ప్ చేస్తూ ఉండటం, ఇటువంటివి చేస్తూ ఉన్నా, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తూ ఉన్నా, సుబ్రహ్మణ్య తత్వాన్ని పూజిస్తూ ఉన్నా చాలా మంచిది. నాగదేవతల్ని పూజిస్తూ ఉన్నా, నాగదేవతకి పాలు పోస్తూ ఉన్నా, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటే కుజుడు యాక్టివేట్ అవుతాడు. అలాగే బుధుడు బుద్ధికి కారకుడు. మనలో బుద్ధికి, క్యాలిక్యులేషన్కి, మ్యాథమెటిక్స్కి, వీటన్నిటికీ కారకుడు బుధుడు. ఎప్పుడైతే బుద్ధి పెరిగిందో వాడు బాగుంటాడు జీవితంలో. బుద్ధి పెరగలేదనుకోండి వాడు వీక్గా అవుతాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, మార్చి ఏప్రిల్లో పుట్టిన వాళ్ళకి చాలా మందికి లెక్కలు రావు. మార్చి ఏప్రిల్లో పుట్టిన వాళ్ళకి చాలా మందికి లెక్కలు అంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అప్పుడు బుధుడు మీనంలో ఉంటాడు. మీనంలో బుధుడు నీచస్థానం. ఆటోమేటిక్గా వాడికి మ్యాథమెటిక్స్ అంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది. అట్లా ఉన్న పరిస్థితుల్లో వాడికి యాక్టివేట్ ఏం చేసుకోవాలి? బుద్ధి పెరగాలి. గాయత్రి మంత్రం, బుద్ధి ప్రచోదనం, అలాగే పుస్తకాల డొనేషన్, ఎదుటి వాళ్ళ చదువుకి సహాయపడటం, ప్రాథమిక చదువుకి సహాయపడటం, అలాగే మనకి బుధుడికి సంబంధించి విష్ణుమూర్తిని ఆరాధన చేయటం, విష్ణు సహస్రనామాలు చదువుకోవడం, ఇలా చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా బుధుడు యాక్టివేట్ అవుతాడు. పెసరపప్పు ఉంటుంది, మూందాలు బాగా పెడితే లెక్కలు వస్తాయి. మూందాలు మనకి ఉంది కదా వడపప్పు రూపంలోనో. అందుకనే మనకు గుళ్ళల్లో ప్రసాదం కింద ఎందుకు వడపప్పే పెట్టారు? బుద్ధి పెరగడం కోసం, కారణం అది. బుద్ధి పెరగడం కోసం ఉంది. ఆ బుద్ధి బాగా పెరుగుతుంది పెసరపప్పు వల్ల. ఒళ్ళు చలవ చేస్తుంది,
బుద్ధుడు బాగాలేకపోతే వాళ్ళు హీట్ బాడీ ఉంటుంది, వాడు పట్టుకోగానే వాళ్ళు హీట్ ఎక్కువ ఉందంటే ఆటోమేటిక్గా వాడికి బుద్ధుడు వీక్ ఉన్నాడని మనం చెప్పొచ్చు. షేక్ హ్యాండ్ ఇచ్చే దాంట్లో పట్టుకోవచ్చు. మనం షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు అనుకో వాళ్ళు బాగా వేడిగా ఉందనుకో, అమ్మ నువ్వు మార్చి ఏప్రిల్లో పుట్టావా అంట నేను. అవునా? అర్థమైందా? అవునండి మీకు ఎలా తెలుసా అంటాను. ఎలా తెలుసండి మీకు అంటారు. అనగానే ఆ మాట్లాడేటప్పుడు సపోజ్ ఏదన్నా పాయింట్ వచ్చింది అనుకోండి, ఓహో నువ్వు ఫలానా సంవత్సరంలో పుట్టావు కదా, ఎలా తెలుసు అంటే ఇవి మనకి గురువుని బట్టి సంవత్సరం ఏందో ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇలా బుధుడి అనుగ్రహం బట్టి, బుధుడి అనుగ్రహం వల్ల మనకి ఎడ్యుకేషను బుద్ధి ఇవన్నీ బాగుంటాయి. అవన్నీ మెరుగుపడాలంటే పెసరపప్పు, విష్ణుమూర్తి, అలాగే విష్ణుమూర్తికి సంబంధించిన స్తోత్రాలు అవి పారాయణ చేసుకోవడం, ఎడ్యుకేషన్లో హెల్ప్ చేయడం వల్ల బుధుడు సెట్ అవుతాడు. గురుడి అనుగ్రహం కావాలంటే ఏం చేయాలి? అంటే కొంతమంది జాతకంలో గురువు సరిగ్గా లేరు అని అంటారు. ముందుగా గురువు అనుగ్రహం సరిగ్గా లేని వాళ్ళకి ఎలాంటి ప్రభావాలు ఉంటాయి వాళ్ళ పైన? అంటే గురువు అంటే మనకి ఫైనాన్షియల్గా అధిపతి, స్థిరచరాస్తులు ఏర్పరచుకోవడానికి డిలే అవుతుంది స్థిరచరాస్తులు. అలాగే కొంతమందికి ఆలస్యం అవుతుంటుంది, వాళ్ళకి డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఆందోళన ఉంటుంది, రేపు ఏమైపోతామో అని ఉంటుంది, యాంగ్జైటీస్ ఎక్కువ ఉంటాయి. ఎవరో హార్ట్ అటాక్ న్యూస్ వింటే వీళ్ళకి వస్తుందేమో అన్నట్టుగా భయాలు ఉంటాయి. ఎవరో సూసైడ్ ఉంటే గురుబలం లేకపోతే నేను సూసైడ్ చేసుకుంటానేమో, ఈ యాంగ్జైటీస్ ఇవన్నీ వచ్చేది గురువు వల్లే, వీక్గా అవటం వల్ల. అలాగే గురువు 2009లో పుట్టిన వాళ్ళకి యాంగ్జైటీస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకు? గురువు వీక్. 85లో పుట్టిన వాళ్ళకి యాంగ్జైటీస్ ఉంటాయి. ప్రతి 12 yearsకి గురువు 1 year వీక్గా ఉంటాడు. 97లో పుట్టిన వాళ్ళకి ఉంటాయి. అర్థమైందా? వాళ్ళు వీక్గా ఉన్నారనుకోండి, నేను ఎట్లా ఇయర్ కూడా కనిపెట్టవచ్చు, ఇప్పుడు మీకు చెప్పాను సైన్స్. సో అలా వాళ్ళకి వీక్గా ఉన్న దాన్ని బట్టి మనం చెప్పచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 72లో పుట్టారు, 73 అట్లా ఉన్నారు, వాళ్ళకు కూడా గురువు ఇట్లా ఈ ఇయర్స్ అన్నీ గురువు మకరంలో ఉన్నప్పుడల్లా గురువు నీచం. గురువు వీక్గా ఉన్నప్పుడు వాళ్ళకి ఏంటి కొద్దిగా ఈ యాంగ్జైటీస్, డిస్సాటిస్ఫాక్షన్స్ ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడైతే ఆ డిస్సాటిస్ఫాక్షన్స్, యాంగ్జైటీస్ ఎక్కువగా ఉన్నాయో వాళ్ళు ఏ పని చేయాలన్నా భయపడతారు. భయపడ్డప్పుడు ఆటోమేటిక్ ఇల్లు కొనాలన్నా కొనలేరు, ఇంకోటి ఏదన్నా కొనాలంటే ఏం కొనలేరు, ఇంకోటి ఏదన్నా చేయాలంటే చేయలేరు. మరి గురువు అనుగ్రహం కలగాలంటే బేసికల్గా గురువు ప్రదేశాలను ఉపయోగించుకోవడం. అంటే ఇప్పుడు దత్త ప్రదేశాలన్నింటిలో నిద్ర చేయడం, దత్తాత్రేయుల చరిత్ర పారాయణ చేయడం, దక్షిణామూర్తి తత్వాన్ని అర్థం చేసుకోవడం, అరుణాచలంలో నిద్ర చేయడం, అరుణాచల దర్శనం, అలాగే దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్య పారాయణగా పెట్టుకోవడం, అలాగే గురు మంత్రాన్ని చేసుకోవడం, అలాగే గురువుల దగ్గరికి వెళ్ళి ఆధ్యాత్మిక సేవ చేసుకోవడం, గురువుల జ్ఞానాన్ని 10 మందికి పంచడం. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచితేనేమో గురువు బాగుంటాడు, భౌతిక విజ్ఞానాన్ని పెంచితేనేమో బుధుడు బాగుంటాడు. కాబట్టి అట్లా షేర్ చేసుకోవడం ఇట్లా బాగుంటుంది. నాకు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్, ఒకరు నా ఇంటర్వ్యూస్ని, ఆమె గురువు బాగాలేడు, నా ఇంటర్వ్యూస్ని వాట్సాప్లో గ్రూపులు చేసి షేర్ చేయటం మొదలుపెట్టింది. అంత ముందర ఆమెకి ఆందోళన, యాంగ్జైటీస్ ఇవన్నీ ఉండేవి. పిల్లలు ఎక్కడో అమెరికాలో ఉన్నారు, ఆమె ఒక్కటే ఉంటుంది, భర్త లేడు, ఇవన్నీ ఉంటుంది, పని వాళ్ళ ఇంట్లో ఉన్నా కానీ ఎప్పుడైతే వాట్సాప్ గ్రూపుల్లో ఇవి షేర్ చేయడం వల్ల ఏమైపోయింది, అందరికీ ఆధ్యాత్మిక జ్ఞానం పంచుతూ ఉంది కదా, పంచడం వల్ల గురువు స్లోగా యాక్టివేట్ అయిపోయి ఇప్పుడు ఆవిడ 200 మందికి 300 మందికి చిన్న మాతాజీ అయిపోయింది. అంటే ఎట్లా అంటే క్లాసులు చెప్పడం, ఈ వినటం, వాళ్ళకి చెప్పడం. ఇప్పుడు ఏమైపోయింది, వాళ్ళ పిల్లలే మా అమ్మ ఎప్పుడు ఫోన్ చేస్తుందా అని ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. ఏమైంది, చిన్న కొడుకు ఎప్పుడు చేస్తాడు, నా దగ్గరికి ఈ కంప్లైంట్ వచ్చింది, చిన్న కొడుకు ఎప్పుడు చేస్తాడు, పెద్ద కొడుకు ఎప్పుడు చేస్తాడు, కూతురేమో స్విట్జర్లాండ్లో ఉంది, వీళ్ళు ఎప్పుడు ఫోన్ చేస్తారని ఫోన్ చూసుకుంటూ బతకడం అనమాట. ఆమె 55, 56 ఏజ్ అనమాట. ఇప్పుడు 2 yearsలో ఆమె చేంజ్ అయింది అంటే ఈ ఇంటర్వ్యూలు అందరికి పంపించడం వల్ల వాళ్ళు ఎవరో ఒకరు రియాక్ట్ అవుతారు కదా, అక్క ఈ ఇంటర్వ్యూలో ఈ పాయింట్ బాగుంది, ఆ పాయింట్ తర్వాత ఈ పాయింట్ కూడా వచ్చిందే చూసావా అని మాట్లాడుతుంది. ఇటువంటి కాల్స్ ఎక్కువైపోతే ఏముంది, ఆటోమేటిక్గా అప్పుడు ఇంటికి వచ్చే వాళ్ళు ఎవరూ లేరు. ఇప్పుడు ఏమైపోయింది, ఆమెకి
నలుగురు రావటం, అక్కయ్య దగ్గరికి వెళ్ళి టైం పాస్ చేసి వద్దామనే వాళ్ళు, కొద్దిగా చేస్తే ఏదో మంచి విషయాలు చెబుతుందనే వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు తోడైపోయి ఆమె దగ్గర తెలియకుండానే ఒక రోజుకి ఒక 10-15 మంది వచ్చి కలిసిపోవడం, ఇట్లాంటి వాళ్ళు అయిపోతుంది. అనుగ్రహం ఉంటే ఇలా ఉంటుందంట. అనుగ్రహం పెంచుకోవడానికి ఇది మార్గం. ఇక శుక్రగ్రహం ఒకరి జాతకంలో సరిగ్గా లేదు అని అంటే గనక ఎటువంటి ప్రభావాలు ఉంటాయండి? శుక్రుడు అంటే బ్యూటీకి అధిపతి, సింపుల్ బ్యూటీ, అలాగే ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్, సుఖ సౌఖ్యాలకు అధిపతి. శుక్రుడు లేకపోతే వీటిలో మైనస్ వస్తుంది. భర్తతో సరిగ్గా ఉండలేరు, భర్తతో సౌఖ్యము సుఖం పొందలేరు, ఎంజాయ్మెంట్ ఉండదు. ఏదన్నా ఒక ట్రిప్ వెళ్ళాలనేసరికి అప్పటికే ఏదో పని వస్తుంది, అలాగే ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్కి వెళ్ళాలన్నా అప్పుడు ఏదో ఒక పని వస్తుంది. ఇటువంటి చికాకులు ఎక్కువ ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంటర్టైన్మెంట్ వరల్డ్లో ఉన్నాం, మనకి శుక్రుడు బాగుంటాడు జాతకంలో, ఆబ్వియస్గా శుక్రుడు బాగుంటాడు. ఆ శుక్రుడు బాగుంటేనే జాతకంలో ఇట్లా అంటే శుక్రుడు బాగుంటే ఏం చేస్తారంటే పని చేసేది ఒకటే, దాన్ని రిఫ్లెక్షన్ 100 times 200 times తీసుకెళ్తాను. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఇక్కడ చెప్తున్నా, రికార్డు అయింది, కొన్ని వేల మందికి లక్షల మందికి వెళ్ళిపోతుంది. నేను చేసింది ఒకేసారి పని. ఏ సినిమా హీరో అయినా శుక్రుడు బాగున్నప్పుడు ఆటోమేటిక్ చేసింది ఒకే యాక్షన్ ఇంటర్నేషనల్ గా స్ప్రెడ్ అవుతుంది. వాళ్ళందరూ రెస్పెక్ట్ చేయడం వల్ల వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. శుక్రుడు మల్టిఫికేషన్, మన పని మల్టిపుల్ రిజల్ట్స్ లో రావాలంటే, మల్టిఫికేషన్ అయ్యి రావాలంటే శుక్రుడు కారణం. అది మనకు బాగుంటే చాలా ఆనందంగా ఉంటాం, సౌఖ్యంగా ఉంటాం, సుఖంగా ఉంటాం, ప్రశాంతంగా ఉంటాం. ఇటువంటి పరిహారాలు ఉంటాయి. పరిహారం చెల్లెలతో బాగుండు, చెల్లెలకు మంచి డ్రెస్సులు కొని, అది పూర్వజన్మలో ఎవరైతే ఆడవాళ్ళని ఏర్పించక తింటారో వాడికి ఈ జన్మలో శుక్రుడు బాగుంటాడు. సింపుల్ లాజిక్. అవునా? ఓకే, ఆ శుక్రుడు బాగుండాలి అంటే ఏంటంటే ఆడవాళ్ళకి మేలు చేయాలి. అందుకనే మన వాళ్ళు పూర్వకాలంలో శుక్రుడు బాగున్నాడా లేడా అని కాకుండా పేరంటాల పేర్లు పెట్టి ఆడవాళ్ళకి బొట్టు పెట్టడం, ఆడవాళ్ళకి గాజులు పంచడం, ఆడవాళ్ళకి బ్లౌజులు పెట్టడం, ఇంటికి వచ్చిన వాళ్ళకి జాకెట్ అన్నా పెట్టి పంపించమంటాం. ఇదంతా నీ ఇంట్లో సుఖము సౌఖ్యము పెరగడానికి చేసేటటువంటి ప్రాసెస్. రైట్. ఇక శని గ్రహం, శని సరిగ్గా లేరు అంటే అసలు జాతకంలో ఒక వ్యక్తికి ఎలాంటి ప్రభావాలు ఉంటాయి? ఎందుకంటే గ్రహాలన్నింటిలోనూ శని అని చెప్పగానే భయపడతారండి. ప్రభావం ఎలా ఉంటుంది అసలు? శని అంటే చాలా మంచోడమ్మా. అవునా? ఇంట్లో పని మనిషి లేకపోతే ఏంటి పరిస్థితి, ఇంట్లో సెక్యూరిటీ లేకపోతే పరిస్థితి ఏంటి, ఈ రెండు చూసేది శనే. ఇంట్లో క్లీనింగ్ అండ్ గ్రీనింగ్, స్వచ్ఛ భారత్ అని మోడీ పెడితే హ్యాపీగా ఫీల్ అయ్యి. ఎందుకు చెప్పంట, భారతదేశంలోనే శని ఉండరు, శని దోషం తగ్గుతుంది. ఎంత స్వచ్ఛ భారత్ అమలు అయితే భారతదేశంలో శని దోషం తగ్గుతుంది. ఇప్పుడు అమెరికాకి వెళ్ళినప్పుడు ఎందుకు శని దోషం తక్కువ ఉంటుందని చాలా మంది జ్యోతిష్యులు చెబుతుంటారు. ఎందుకంటే అక్కడ క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంటుంది కాబట్టి శని అనేది ఎఫెక్ట్ అనేది తక్కువ ఉంటుంది. ఎంత క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంటే అక్కడ శని దోషం లేదు. ఇళ్లలో చూస్తే వాష్రూమ్స్ ఎంత నీట్ గా ఉంటే శని దోషం అంత బాగున్నట్టు లేనట్టు, నీట్గా ఉంటే. అలాగే నువ్వు శని దోషం వల్ల ఏంటి అంటే పనులు ఆలస్యం అవుతాయి, డిలే అవుతాయి, చిన్న చిన్న వర్కుల దగ్గర డిలే అవుతాయి. అటువంటి వాటికి అన్నిటికీ బ్రేక్ చెప్పుకోవడానికి శని బాగాలేకపోతే ఉదయాన్నే నిద్ర లేవలేరు, బద్ధకం ఎక్కువైపోతుంది. బద్ధకం ఎక్కువైపోతే ఇండైజెషన్ ఇష్యూస్, మోషన్ సిస్టంలో కంప్లైంట్స్, ఇవన్నీ మలబద్ధకాలు రావడం, ఇవన్నీ జరుగుతాయి. వీటన్నిటికీ సైకిల్. సో ఇవన్నిటి వల్ల లేజీనెస్ వస్తుంది. లేజీనెస్ వల్ల చూద్దాంలే, శని దోషం ఉన్న వాళ్ళు ఒక వ్యక్తిని మీరు కలిపెట్టాలంటే చూద్దాంలే, చేద్దాంలే, రేపు చేస్తానులే, ఎల్లుండి చేస్తానులే, ఇప్పుడేనా ఒక 5 నిమిషాల తర్వాత చూస్తారు, అబ్బా ఇప్పుడు టైర్డ్గా ఉన్నాను, ఇవన్నీ చెప్పేవాళ్ళు ఎవరైతే పోస్ట్పోన్మెంట్ యాటిట్యూడ్, లేకపోతే అబ్బా చెయ్యాలా, లేవాలా, చూడాలా అనే ఒక నీరసమైన యాటిట్యూడ్ చూపించే వాళ్ళందరికీ శని నెత్తి మీద కూర్చోన్నాడు. క్లియర్ కట్. మరి అనుగ్రహం పొందాలి అంటే ఆహారంలో నువ్వులు, నీకు ఒక వికలాంగుడు కనిపించాడంటే దానం చేయండి, అన్నం పెట్టండి, మంచి మంచి శని క్షేత్రాలను దర్శనం చేసుకోండి, ఉదయాన్నే చెమట పట్టేటట్టు పని చేయండి, వాకింగ్ చేయండి. బాడీకి చెమట పట్టిన వాడికి శని పట్టడు.
శరీరానికి చెమట పట్టేటట్టు పనిచేయాలి. నిజంగా ఎంత చక్కగా ఆలోచించి ఇవన్నీ పెట్టారు. రైట్. ఇవన్నీ కూడా శని అనుగ్రహం పొందాలంటే ఇవి చేస్తూ ఉండాలి. శని అనుగ్రహం జరగాలి అంటే ఈ నలుగు అనేది సపరేట్గా వచ్చింది. ఇది మామూలుగా శని అనుగ్రహానికి వికలాంగులకి హెల్ప్ చేయటం, అలాగే నువ్వుల నూనె వాడుకోవడం, నువ్వుల పదార్థాలు వాడుకోవడం, శివుడికి అభిషేకం చేసుకోవడం, శివాభిషేకం చేసుకోవడం, అలాగే ఆంజనేయ స్వామికి తమలపాకులతో పూజ చేసుకోవడం, హనుమాన్ చాలీసాని పారాయణ చేసుకోవడం ఈ శని అనుగ్రహానికి బాగా ఉంటుంది. ఇంట్లో పని వాళ్ళని బాగా చూసుకుంటే, పని వాళ్ళని ఏడిపించకుండా ఉంటే, వాళ్ళని ఏడిపించి పని చేయించకుండా ఉంటే శని అనుగ్రహం ఉంటుంది. నువ్వు ఎంత పని వాళ్ళని ఏడిపిస్తున్నావు, కింద వాళ్ళని ఏడిపిస్తున్నావు అంటే శని నీకు దెబ్బ వేస్తున్నాడు, గుర్తుపెట్టుకో. నీ కింద పనివాడు ఏడుస్తున్నాడు అంటే నీకు దెబ్బ, అది నీ వల్ల. అంటే వాడికి ఇప్పుడు 100 రూపాయలు పని చేసే 100 రూపాయలు ఇవ్వు, 100 రూపాయల వస్తువుకి 200 ఇవ్వటం కూడా అనవసరం. 100కి 100 ఇవ్వు. నువ్వు 90 ఇచ్చి 100 చేసుకున్నావా, శని దెబ్బ. కాబట్టి ఇంట్లో పని వాళ్ళని జాగ్రత్తగా చూసుకో, వికలాంగులను చూసుకో, నీ బాత్రూమ్ క్లీన్ చేసే వాళ్ళని నీట్గా చూసుకో. వీళ్ళని బాగా చూసుకుంటే శని అనుగ్రహం బాగుంటుంది. ఇక ఒక వ్యక్తి జాతకంలో రాహు సరిగ్గా లేరు అనేటప్పుడు ఎలాంటి సంకేతాలు ఉంటాయండి? ఆ ప్రభావం ఎలా ఉంటుంది? రాహు మహాదశ వచ్చినా, రాహు ఉన్నా కానీ వాళ్ళు ఒక చోట స్థిరంగా ఉండరు. ఫికిల్ మైండ్. ఇప్పుడు మనకి ఒక వాటర్లో వరద నీరు ఉందనుకోండి, వరద నీరు ఉధృతిగా వస్తుంటుంది, అది రాహుకి ఇండికేషన్. ప్రశాంతమైన నీరు చంద్రుడికి ఇండికేషన్. గంగా జలము పవిత్రమైన గురువుకి ఇండికేషన్. గ్రీనరీ వాటర్ ప్రకృతిలో జలాలు బుధుడికి ఇండికేషన్. తీర్థాలు శుక్రుడికి ఇండికేషన్. మురికి నీరు శనికి ఇండికేషన్. వరద నీరు రాహుకి ఇండికేషన్. రాహు ఎప్పుడైతే బాగాలేదు ఆటోమేటిక్గా ఉధృతి ఎక్కువ ఉంటుంది, వరద నీరులాగా ఉంటుంది. వాళ్ళు స్థిరత్వం ఉండదు, పరిగెత్తుతూ ఉంటారు, ఏదైనా కంగారుగా ఉంటారు. వాళ్ళు ఏదో ఉందో టేస్ట్ చేయాలి, ఆ ఫుడ్లో ఏముందో టేస్ట్ చేయాలి. లేకపోతే ఎంగేజ్లో వచ్చింది అనుకోండి, వాళ్ళకి చాలా డేంజర్. రాహు ఏంటంటే అక్కడ ఏముందో తెలియదు, ఇదేందో తెలుసుకోవాలి. టీనేజ్లో ఉన్న వాళ్ళకి రాహు వచ్చింది అనుకో, రొమాన్స్ ఏందో తెలుసుకోవాలి, లేకపోతే దాంట్లో ఏముందో, దీంట్లో ఏముందో, ఆ నెగిటివ్ ప్రొడక్ట్స్లో ఏముందో, దురలవాట్లు, ఇటువంటి వాటికి అన్నిటికీ కనెక్ట్ అయిపోతారు, నెగిటివ్ని యాక్సెస్ చేస్తారు. అదే రాహు బాగుందనుకోండి, ఏం చేస్తారు, ఎట్లా లాజికల్గా పనిచేయాలి, ఎక్కడ లాజికల్గా థింక్ చేయాలి, ఎక్కువ పనులు ఒకేసారి ఎట్లా చేయాలి, మల్టీ టాస్కింగ్, ఈ పని 4 పనులు చేయాలి అనే కాన్సెప్ట్లో ఉంటుంది. పని చేసేవాడికి రాహు మంచిది, పని చేయకుండా చదువుకునేవాడికి రాహు ఇబ్బంది. సో రాహు బాగుండాలి అంటే ఏం లేదు, ఫిష్లకు ఫుడ్ వేస్తే చాలు. అవునండి, రాహు అనుగ్రహం. అలాగే క్యాప్ పెట్టుకుంటే చాలా వరకు రాహు అనుగ్రహం వస్తుంది. అదెలా అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే, మీకు రాహు చికాకు పర్సన్. ఇప్పుడు చూడండి, క్యాప్ పెట్టుకున్న వాళ్ళు గమనించండి, వాళ్ళ వల్ల వేరే వాళ్ళకి చికాకు ఉంటుంది కానీ వాళ్ళు చికాకు ఉంటారు. అబ్బా ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉన్నట్టుగా ఉంటుంది. సో అది రాహు అన్నమాట. అంటే ఎందుకు అంటే ఆ ఎనర్జీస్ని బ్యాలెన్స్ చేస్తుంది, అంతే. దట్స్ ఇట్. రాహు ఎప్పుడైతే బ్యాలెన్స్గా ఉండాలి అంటే చేపలకి ఫుడ్ వేయటం, వితంతువులకి హెల్ప్ చేయడం, ఉగ్ర దేవతలను ఆరాధన చేయడం, అంటే దుర్గా అమ్మవారిని, చండీ అమ్మవారిని ఆరాధన చేయడం. ఇప్పుడు మనకి చండీ హోమం చేశారనుకోండి, ఎవరికైనా హ్యాబిట్స్ ఉంటే మానేదానికి ఆస్కారం ఉంది. ఎవరైనా విపత్తికర పరిస్థితులు ఉన్నాయనుకోండి, అమ్మవారి ప్రత్యంగిర అమ్మవారి సంబంధించిన హోమాలు కానీ, ప్రత్యంగిర అమ్మవారిని ఆరాధన చేసినా కానీ, లేకపోతే ఎనీ ఉగ్రదేవత, దుర్గా అమ్మవారు, చండీ అమ్మవారు కొద్దిగా ఉగ్రదేవత అనమాట. వాళ్ళకి ఏంటంటే రాహు తత్వంలో వరదను ఆపాలి అంటే అదే తీవ్రంగా ఫోర్స్ అవసరం. వరద నీరుని ఆపాలి అంటే అదే ఫోర్స్ అవసరం, ఇటు నుంచి కూడా ఫోర్స్ అవసరం. అమ్మ ఆగమ్మ అవసరం లే, ఎగిరేవాడికి బాగా ఇంట్లోకి వచ్చి ఒకటి చిందులేసి అది ఇది అని ఉన్నాడు అనుకో, ఫెట్మని ఒకటి కొట్టి ఆపాలి. ఆగిన తర్వాత నిదానంగా చెప్పాలి. సో ఆ ఫెట్మని తగిలేది ఉగ్రదేవత, ఎనీథింగ్ ఉగ్రదేవత. ఇట్లాంటి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళినా బాగుంటుంది. అలాగే రాహు ఎవరికైతే బాగుండదో లెగ్స్ అన్ని కాళ్ళు నొప్పులు ఉంటాయి వాళ్ళకి. అందుకని
ఆ లెగ్స్ అన్ని ఇబ్బంది ఉంటాయి. సో అటువంటి వాళ్ళకి కాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, కాళ్ళ నొప్పులు, కొద్దిగా నడిచినా కాళ్ళ నొప్పులు వస్తున్నాయి అంటే మనం ఫిక్స్ అవ్వచ్చు వాళ్ళకి రాహు బాగాలేదు. అమ్మవారి ఆరాధనే అమ్మవారి ఆరాధన, ఉగ్రదేవత ఆరాధన, దుర్గా, చండి, ప్రత్యంగిర, వారాయి ఇటువంటి అమ్మవారి గుళ్ళకి వెళ్ళి వస్తూ ఉన్నా, లేకపోతే అటువంటి దగ్గరకి వెళ్ళి ఏదన్నా నిమ్మకాయ తెచ్చేసి పెట్టుకొని పండుకున్నా, ఇటువంటి అన్నీ కూడా బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. చికాకు తత్వాన్ని దూరం చేసుకోవటమే రాహు తత్వాన్ని దూరం చేసుకోవడం. చికాకుతో పాటు మనకేంటంటే చికాకు లేకుండా మల్టీ టాస్కింగ్ అప్లై కావాలంటే రాహుతత్వం వర్క్ చేసుకోవడం. మల్టిపుల్గా వర్క్ చేయాలంటే రాహువే. లో లెవెల్ రాహువు ఏం చేస్తాడు, చికాకు తత్వాన్ని ఇస్తాడు. ఈ విధంగా కేతువు, ఒక వ్యక్తి జాతకంలో కేతువు సరిగ్గా లేరు అని అంటే ఎలా ఉంటాయి? కేతువు ఆధ్యాత్మిక తత్వానికి కారకుడు. ఎవరైతే ఆధ్యాత్మికంగా బాగా ఎదగాలనుకున్నారో కేతువు బాగుండాలి. మెడిటేషన్ బాగా కుదరాలంటే కేతువు బాగుండాలి. అలాగే కేతువు ఓవర్ చికాకులు అంటే వాళ్ళు ఎందుకు పడుతున్నారో కూడా తెలియదు. వాళ్ళకి జనరల్గా తల వెనక భాగము, మెడలు లాగుతూ ఉన్న వాళ్ళకి కేతువు బాగుండదు. ఎక్కువగా స్ట్రెస్ఫుల్, భుజాల మీద ఏదో భారం మోసేస్తున్నాం, ప్రపంచాన్ని ఏదో మోసేస్తున్నాం అంటారు. నేను లేకపోతే ఇంట్లో ఏం జరగదని అంటుంటారు. మొత్తాన్ని మోసేస్తున్నట్టు ఫీల్ అవుతుంటారు. వాళ్ళు లేకపోతే హ్యాపీగా అన్నీ జరుగుతాయి. కానీ ఆ ఫీలింగ్ ఉంటుంది, వాళ్ళంతా మోసేస్తున్నట్టుగా ఇవన్నీ. సో వాళ్ళకి ఓవర్ బర్డన్గా ఫీల్ అవుతుంటారు. వాళ్ళు సింపుల్ సన్యాసుల్ని పూజిస్తే చాలు, లేదా ఓల్డ్ గుళ్ళు ఏదైనా రెనోవేషన్ జరుగుతుంటే పోయి హెల్ప్ చేసిన, అక్కడ ఏదైనా సేవ చేసినా, లేకపోతే డబ్బు ఇచ్చినా, ఏది చేసినా కానీ హెల్ప్ అవుతుంది. కాబట్టి ఇటువంటి ఏదైనా చేస్తే టెంపుల్స్కి కానీ ఇట్లా చేయటం, సన్యాసులకు వస్త్రదానం చేయటం ఇది ఉంటుంది. కేతువు బాగుంటే వాళ్ళకి ధ్యానం కుదురుతుంది, ఆధ్యాత్మికత కుదురుతుంది, పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. మోక్షకారకుడు కేతువు. మీకు సూర్యుడు ప్రకాశకారకుడు, చంద్రుడు మాతృకారకుడు అంటే సుఖంగా బతకడానికి, రక్షణగా బతకడానికి కుజుడు, క్యాలిక్యులేటెడ్ మైండ్ సెట్తో బతకడానికి బుధుడు, స్థిరచరాస్తులతో సౌఖ్యంగా మెంటల్గా ఆందోళన లేకుండా సంతృప్తిగా బతకడానికి గురువు, సౌఖ్యంగా సుఖంగా బతకడానికి శుక్రుడు, అలాగే సేవకులతో హ్యాపీగా ఉండడానికి శని, నువ్వు ఒకేసారి 4 పనులు చేయడానికి రాహు. ఇవన్నీ చేస్తూ ఇవన్నీ నాది కాదు, నాది కాదు, ఇదంతా భగవత్ ప్రసాదం అని వదిలేయడానికి కేతువు. ఇన్ని రకాలుగా చూడాలి నవగ్రహాలు ఇవన్నమాట. ఇవన్నీ కూడా ఒక వ్యక్తి జాతకం లేకపోయినా, వాళ్ళు పుట్టిన తేదీ లేకపోయినా, ఇవి దీన్ని బట్టి గ్రహాలు ఎలా ఉన్నాయో చెప్పేయచ్చు. అంటే వాళ్ళ జీవితంలో అప్లై అవుతూ ఉంటాయి. వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా వాటిల్లో మనకి పూర్వం నుంచి ఏంటంటే మన కల్చర్లో అలవాటు చేసేసారు నవగ్రహాలను బ్యాలెన్స్ చేసుకో. తండ్రితో బాగుంటే రవి, తల్లితో బాగుంటే చంద్రుడు, బ్రదర్తో బాగుంటే కుజుడు, మంచి ఎడ్యుకేషన్కి ఇట్లాంటి వాటికి హెల్ప్ చేస్తుంటే వాటితో బాగుంటే బుధుడు, ఆధ్యాత్మికవేత్తలతో బాగుంటే ఆటోమేటిక్గా గురువు, అలాగే సిస్టర్స్తో బాగుంటే శుక్రుడు, సేవకులతో బాగుంటే శని. అలాగే నీకు ఎటువంటి ఓవర్ యాక్షన్స్ లేకుండా వృద్ధులతో ముసలి వాళ్ళతో బాగుంటే కేతువు, వితంతువులతో ఇట్లాంటి వాళ్ళని తక్కువ చేయకుండా చూస్తూ ఉంటే రాహు, వితంతువులకు అధిపతి రాహు, వృద్ధులకు అధిపతి కేతువు. సింపుల్. ఇవన్నీ నీ జీవితంలో నువ్వు ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు నాన్న బాగున్నావా, అమ్మ బాగున్నావా, ఏం రా బాగా చదువుతున్నావా, పలకరింపులు చేసుకుంటూ వస్తే, ఒక పూజారి గారు గుడికి వెళ్ళావు, పూజారి గారిని పలకరించావు, హ్యాపీగా ఉన్నారా అంటే గురువు బాగుంటాడు. ఆటోమేటిక్గా అక్కతో అన్నతో పలకరించావంటే అయిపోయింది, పని వాళ్ళని పలకరించావంటే అయిపోయింది. ఎవరో ఒక వితంతో ఎదురొచ్చింది పలకరించావనుకోండి, అంటే ఏవో పూజలు ఇవన్నీ చేసేసే కన్నా నిత్య జీవితంలో ఇవన్నీ చేసుకున్నావు అనుకో అయిపోతుంది. నువ్వు గోధుమ పిండి తిన్నావు, గురువు బాగుంటాడు. బియ్యం తిన్నావు, ఆహారంలో బియ్యం తిన్నావు, చంద్రుడు బాగుంటాడు. మినప్పప్పు తింటే ఆటోమేటిక్గా నీకు శుక్రుడు బాగుంటాడు. అలాగే శనగలు తింటే గురువు బాగుంటాడు, కందులు తింటే కుజుడు బాగుంటాడు, పెసరపప్పు తింటే బుధుడు బాగుంటాడు, ఉలవలు అలసందలు తింటే రాహుకేతువులు బాగుంటారు. ఇవి ఆహారంలో చెప్పారు, మన నిత్య జీవిత విధానంలో చెప్పాను. నువ్వు ఎక్కడ ఏం పని చేస్తున్నావు చూస్తాడు.
అంతా భగవత్ స్వరూపమే, నాదేమీ లేదు, ఈ శరీరం భగవత్ ప్రసాదమే, నేను ఇక్కడ చేస్తున్న ప్రతి పని కూడా భగవంతుని ప్రసాదమే, నేను తినేది భగవంతుని నైవేద్యమే, నేను పెట్టేది భగవంతుని నైవేద్యమే, ఇదంతా భగవత్ కృపే, సృష్టి అంతా నువ్వు తినే దాంట్లో భగవంతుడు అన్నిట్లో ఉన్నాడు అనే భావంతో, నేను తినే దాంట్లో ఉన్నారు, నేను చేసే దాంట్లో ఉన్నారు కాబట్టి భగవంతుడు కొన్ని పనులు తండ్రి ఎదురుగా ఉన్నప్పుడు నువ్వు ఎలా చేస్తావు, డిసిప్లిన్గా చేస్తావు. బాస్ ఎదురుగా ఉన్నప్పుడు నువ్వు చాలా డిసిప్లిన్గా ఉంటావు. నిన్ను భగవంతుడు చూస్తున్నాడు అనేటప్పుడు నువ్వెంత డిసిప్లిన్గా బతకాలో అంత డిసిప్లిన్గా బతికితే అదే జీవితము. అలా జీవితాన్ని తరింపజేసుకోవడం కోసం వచ్చిందే మానవ జన్మ. ఈ యొక్క నవగ్రహాలు ఏదో పీడిచ్చేస్తాయి అని బాధపడుతూ కుంగిపోవడానికి కాదు, దీన్ని బ్యాలెన్స్ చేసుకొని ఎలా ఎదగడానికో చెప్పిన జీవిత విధానమే సనాతన ధర్మం. ఇది కాకుండా నేను ఏదో చేసేస్తాను, ఏదో ఉండిపోతాను, ఎక్కడో వెళ్ళిపోతాను అని మురికి నీళ్ళల్లో కొట్టుకోపోయినట్టు అంటే నువ్వు మురికి నీళ్ళలో ఉన్న ఒక జీవిలాగే బతుకుతావు కానీ మూఢనమ్మకాల్లో బతికే జీవిలాగే ఉంటావు. కానీ దీని వెనక సైన్స్ తెలుసుకుంటే ఆటోమేటిక్గా అద్భుతాలు జరుగుతాయి. ఒక అమ్మాయి జడ వేసుకుంటే జడ వదిలితే దాంట్లో ఎంతో సైన్స్ ఉంది. మన ఆరా టెక్నాలజీ అంతా దాంట్లో ఉంటుంది. ఇప్పటి వరకు అబ్యూజింగ్ జరిగిన అమ్మాయిలకి చాలా వరకు జడ వేసుకునే సందర్భాల్లోనే జరిగినాయి. ఆరాకి పర్మిషన్ ఇచ్చారు. ఎప్పుడైతే మన కొప్పు ఇక్కడ కట్టారో అనమాట, జెంట్స్ అయితే పిల్లక కొప్పు కట్టేశారో ఆటోమేటిక్ ఆరా క్లోజ్ అవుతుంది. ఆరా క్లోజ్ అయినప్పుడు ఆటోమేటిక్ సింపుల్ టెక్నాలజీ, ఇది ప్రాక్టికల్గా చేసుకోండి. ఎవడుకోవాలి, జుట్టు విరబోసుకొని హ్యాపీగా ఒకే బజారు మీరు తిరిగి రండి, ఆ చివరికి వెళ్ళి రండి. జడ వేసుకొని అదే బజార్ తిరిగి రండి. జుట్టు విరబోసుకొని పోయి వచ్చినప్పుడు మీకు ఎంత ఎనర్జీ వీక్ అవుతుందో మీరే చూడండి. ఇంటికి వచ్చేసి నీరసం అవుతుంది. అదే జడ వేసుకున్న రోజు నీరసం రాదు. ఎందుకు అంటే నీ ఆరా క్లోజ్ అయి ఉంటుంది. నీ ఆరా క్లోజ్ అయినప్పుడు నీ ఆరాలోకి ఎవడైనా ప్రవేశించవచ్చు. ఓ జుట్టు విరబోసుకొని వెళ్తుంది అనుకో, ఈ అమ్మాయి అందంగా ఉందని ఏదైనా కామెంట్ చేయొచ్చు. జడ వేసుకున్న అమ్మాయిని కామెంట్ చేసే వాళ్ళు తక్కువ ఉంటారు, కావాలంటే చూసుకోండి. రైట్. సో నవగ్రహాల అనుగ్రహం ఎలా పొందాలి, అసలు అవి బాగా లేకపోతే జీవితం పైన ఎలాంటి ప్రభావం పడుతుందని చాలా చక్కగా చెప్పారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. థ్యాంక్ యూ అమ్మా.